యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే అపవాదిని ఎదిరించలేరో, అపవాది యొక్క ఆ కుయుక్తులను, అపవాది యొక్క క్రియలను ఎవరైతే ఎదిరించరో వారెవరో తెలుసా? అపవాది సంబంధులు. దేవుని సంబంధివైతే అపవాది క్రియలను ఎదిరిస్తావు. నువ్వు దేవుని సంబంధివైతే అపవాది యొక్క ఆ క్రియలను నువ్వు మట్టు పెడతావు. నువ్వు దేవుని సంబంధివైతే లోకంలో ఉన్న ఏ ఒక్క పనికి మాలిన అసహ్యకరమైనటువంటి ఈ యొక్క పాపపు క్రియలను నీ దరికి నువ్వు రానివ్వు, వాటిని నువ్వు ఎదిరించగలుగుతావు. నువ్వు దేవుని సంబంధివైతే, నువ్వు అపవాది సంబంధివైతే వాటిని ఆహ్వానిస్తావే తప్ప వాటిని నువ్వు ఎదిరించలేవు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి అపవాదిని ఎదిరించే శక్తి నీ యొద్ద ఉందా? అపవాది క్రియలను ఎదిరించగలుగుతా ఉన్నావా? అపవాది క్రియలతో నువ్వు పోరాడుతూ ఉన్నావా? గమనించండి, గమనించండి, గమనించండి. దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అపవాది క్రియలను ఎదిరిద్దాం, లోక క్రియలను ఎదిరిద్దాం. చాలామంది ఈ లోక క్రియలను తీసుకొచ్చి, ఈ లోక తలంపులను తీసుకొచ్చి నీకు అంటించే ప్రయత్నం చేస్తారు. ఈ లోకమునటువంటి కొన్ని అలవాట్లు నీకు అలవాటు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ లోకమునకు ఒక మర్యాద ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అనేటువంటి మాట మనం చూస్తాం కదా. లోకానికి ఒక మర్యాద ఉంది. ఆ మర్యాదలో నీవు అనుసరించేటట్టుగా కొంతమంది అన్య జనాంగము నీ యొద్దకు వచ్చి, కొంతమంది అన్యులు నీ యొద్దకు వచ్చి, ప్రభువుని ఎరగనటువంటి వారు నీ యొద్దకు వచ్చి నిన్ను వాటికి అలవాటు చేస్తారు. అలాంటి సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడు. ఆ టైంలో మనము ఆ క్రియలను మనము ఎదిరించకపోతే ఖచ్చితంగా నీ జీవితానికి అది ఎంతో నష్టం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది చెప్తారు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఏం పర్లేదు, ఒక్కసారికి ఏం అయిపోదు, ఈ సుట్టుకే కదా అని కొన్ని సందర్భాల్లో స్నేహితులు సలహాలు ఇస్తూ ఉంటారు. సినిమాకి వెళ్దాం రారా అని ఎవడో అంటాడు. అయితే నువ్వంటావు లేదు నేను క్రిస్టియన్ని, నేను రానలా, నేను చూడకూడదు అని అంటే ఏం పర్లే, సినిమా చూద్దాం, దాంట్లో మంచిని తీసుకుందాం, చెడుదలేద్దాంలే అని ఒకడు పనికి మన సలహాలు నీకు ఇచ్చి రా పర్లేదు చేద్దాం అని అంటారు. ఇలా చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే నీ చేత వాటిని ఎలాగైనా చేయించడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ ఒక్కసారికి ఏం పర్లే. వ్యసనాలు కూడా అంతే. నేను త్రాగను అని అంటే ఏం పర్లే, ఒక్క పెగ్గే, ఏం పర్లే, కొంచెమే కదా, ఏమైపోదు, దీనికి ఏమి మత్తెక్కిపోదు, నువ్వు దీనికేమి కిందేం పడిపోవు, నువ్వు రోడ్డు మీద ఏం దొల్లేవు, ఈ ఒక్క పెగ్గేస్తే నువ్వేమీ బూతు మాటలు మాట్లాడేవలేదు, నువ్వు అన్కాన్షియస్లోకి ఏమి వెళ్ళిపోవు, నువ్వేమి స్పృహ తప్పవులే, ఏం పర్లే, మేము ఉన్నాం కదా, పర్లే, ఇదిగో ఈ ఒక్కటి వేసాయి, ఈ యొక్క చిన్న సిగరెట్ కాల్చేయి, తర్వాత సెంటర్ ఫ్రెష్ వేసాయని ఈరోజు పిల్లరా నీ చేత ఆ రకంగా మర్యాదలు, లోక క్రియలు నీ చేత చేయించే ప్రయత్నం చేస్తారు. దానికి సొల్యూషన్ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. నువ్వు అనుకుంటావు సొల్యూషన్ ఉంది కాబట్టి సరే చేద్దాం, ఈ ఒక్కసారి కదా, అస్తమానం ఇలాగేమి చేయట్లేదు కదా అని అనుకుంటావు. జాగ్రత్త జాగ్రత్త, ఆ ఒక్కసారి నువ్వు చేసినటువంటి ఆ తప్పు చాలు, ఎదిరిద్దాం ఇక నుండి. దేవునికి మాట ఇచ్చావు, ఇక వాటి వైపు చూడను అని. దేవునికి మాట ఇచ్చావు, ఇక నుండి వాటి జోలికి పోను అని. మరలా ఈ ఒక్కసారే కదా అని ఎందుకు అనుకుంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడు? ఎన్ని సందర్భాల్లో ఏడ్చావు నువ్వు, ఇక పాపం జోలికి వెళ్ళను ప్రభు అని ఎన్ని సందర్భాల్లో ఏడ్చావు. ఇక నుండి అపవాదిని ఎదిరిస్తాను తండ్రి, లోకక్రియలను ఎదిరిస్తాను ప్రభు ఎన్నిసార్లు ఏడ్చావు. కొన్ని సందర్భాల్లో మరలా నీకు నువ్వు అనుకుంటున్నావు ఈ ఒక్కసారే కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఒక్కసారి చాలు నీవు నాశనం అయిపోవడానికి. జాగ్రత్త. దేవునికి సేవకునిగా ప్రేరణతో ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. లోకం అంటది ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్క సుట్టే కదా, ఒక్కసారి చాలు నిన్ను సుట్టి తిప్పేయడానికి. జాగ్రత్త. ఇక నుండి నీవు అపవాది క్రియలు, లోక క్రియలను నువ్వు ఎదిరించాలి. ఎదిరిస్తేనే నువ్వు దేవుని సంబంధివి.
నీవు కూడా ఒక మంచి తీర్మానం తీసుకుని దినాన ఎలా అని అంటే, అయ్యా అపవాదికి సంబంధించిన ఏ ఒక్క డెక్క, ఏ ఒక్క క్రియ, లోకానికి సంబంధించినది ఏది కూడా నాలో ఉండనివ్వను ప్రభువా. నేను వాటిని ఎదిరిస్తాను, వాటితో పోరాడతాను, పాపమును నేను ఎదిరిస్తాను, పాపముతో పోరాడతాను తండ్రి అని ఒక మంచి తీర్మానం దేవుని ఎదుట నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా నీవు కోరిన ప్రకారంగా దేవుడు నీకు కార్యము చేస్తాడు.